Welcome to JavaScript Day 3. సో ప్రీవియస్ వీడియోలో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి చూసాం కదా. వాటి మీద ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. ఎలా చేయాలి, వేరియబుల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, వేర్కి, లెట్కి, కాన్స్టెంట్, ఆ మూడు వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ డేటా టైప్స్ ఇవన్నీ చూసాం. సో ఈరోజు ఏంటంటే మనం ఫర్దర్గా వేరే టాపిక్స్కి వెళ్తాం. సో ఫస్ట్గా అర్థమెటిక్ ఆపరేటర్స్. ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏమొస్తాయి మనకి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. అండ్ ఇంకోటి మాడ్యులస్ అంటారు. మాడ్యులస్ అంటే ఏంటి? రిమైండర్ అనమాట. డివిజన్ చేసినప్పుడు మీకు డివిజన్ ఏమొచ్చింది, దేంతో డివిజన్ అయిందనేది మీకు రిజల్ట్ చూపించి, బట్ మాడ్యులస్ ఏంటంటే రిమైండర్ కింద చూపించి. ఇవి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇవన్నీ మీకు అన్ని C++ అన్నిట్లో చూస్తారు, బట్ మనం బేసిక్స్ చూసుకుంటూ వెళ్దాం. అలానే వీడియోని స్కిప్ చేయొద్దు. ఎండ్ ఆఫ్ ది వీడియో మనం ప్రతి వీడియోలో ఒక ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. సో ఈరోజు కూడా ఈ టాపిక్స్ యూజ్ చేసుకుని ఒక క్యాలిక్యులేటర్ డిజైన్ చేయటం ఎలా అనేది చూద్దాం. ఓకేనా, లైవ్గా. సో ఫస్ట్గా బేసిక్స్ చూద్దాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడికి లెట్ ఏ వాల్యూ తీసుకున్నా 4, లెట్ బి వాల్యూ తీసుకున్నాను 6. ఇప్పుడు లెట్ సి ఇచ్చుకోండి a ప్లస్ బి. కన్సోల్ లాగ్లో చూద్దాం ఏమొచ్చింది రిజల్ట్. సో దీన్ని లైవ్గా ఓపెన్ చేసుకుందాం. వాల్యూ ఎంత వచ్చింది? 10. ఇక్కడ చూసారు కదా, 10 వచ్చింది. అలా మీరు మళ్ళీ సి వాల్యూ ఎంటర్ చేయండి, ఏమొచ్చింది? 10. అలానే ఇక్కడ మల్టిప్లికేషన్ ఇవ్వటం, ఇది కొద్దిగా పక్కకు జరుపుకుందాం, మీకు లైవ్గా ఉండిద్ది. ఓకే, ఇలా పెట్టు. సో పిగిన సబ్ట్రాక్షన్ ఇస్తున్నాం, సేవ్ చేద్దాం. రిజల్ట్ ఏమొచ్చింది? -2. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నా. అలా మల్టిప్లికేషన్ సేవ్ చేద్దాం. 24, 6 4 24. అండ్ డివిజన్ 4/6, 0.666. అండ్ మాడ్యులస్. ఇప్పుడు మాడ్యులస్ చూడండి ఎంత వచ్చింది? 4. ఎందుకని? పాయింట్ ఉంది కాబట్టి. అదే మీరు 8 తీసుకున్నారనుకోండి, 2 వచ్చింది. రిమైండర్ 2 కదా, 6 1 6 పైన రిమైండర్ 2 వచ్చింది. చూసారు కదా, 2 వాల్యూ వచ్చింది. సో ఇది మాడ్యులస్ అనేది 2 వాల్యూ. ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాటికి అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేటర్స్లో మనకి అండ్, ఆర్, నాట్ ఉంటుంది. ఈ డిజిటల్ మీరు బీటెక్లో డిజిటల్ లాజిక్స్ కానీ లేదా డిజిటల్ సబ్జెక్ట్, డిజిటల్ సిగ్నల్స్, అనలాగ్ సిగ్నల్స్, వీటిలో చూసుకున్నట్లయితే మీకు ఇవి కవర్ అవుతాయి. ప్రతి ఒక్కరు డిగ్రీలో చదువుకుంటారు, డిగ్రీ ఆర్ బీటెక్ ఎవరైనా సరే, అండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ చూసుంటారు. సో మనం ప్రీవియస్ వీడియోలో బులియన్స్ గురించి చూద్దాం అనుకున్నాం కదా, అది ఇక్కడ చూద్దాం. మనకి ఎండ్ అంటే ఏంటి? 2 ట్రూ అయితేనే ట్రూ, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా మనకి ఫాల్స్. ఆర్ అంటే ఏదొక్కటి ఫాల్స్ అయినా ట్రూవే, 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్. ఆ విధంగా
సో ఇక్కడ ఎగ్జాంపుల్ అది చూద్దాం. నేను సపోజ్ కన్సోల్లో 1 ఈక్వల్ టు 1 ఫస్ట్ ఎండ్ ఆపరేషన్ చూపిస్తున్నాను. మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. అదే 1 0 అయితే ఫాల్స్ కాదు. అదే ఇది ఈక్వల్ టు చూసినప్పుడు ఎండ్ ఆపరేషన్కి ఏంటి? 2 ends ఇస్తారు. ఇలా ఈ వాల్యూ ఇస్తారు. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుంది? 1 1 1 1 0 0 అదే 0 1 0 0 0 0 ఇది ఎండ్ ఆపరేట్. అదే ఆర్కి వచ్చేసరికి మనం పైప్ సింబల్స్ యూజ్ చేస్తాం ఇలా. ఓకేనా? దీంట్లో ఏదొకటి ట్రూ అయినా ట్రూ. ఇప్పుడు 2 0 ఉన్నాయి కాబట్టి 0 0 1 తీసుకుంటే చూసారా 1 వచ్చింది వాల్యూ. అదే 1 0 తీసుకోండి 1 0 1 వచ్చింది. చూసారు కదా 1 1 అయినా 0. సో ఈ విధంగా నాట్ అంటే నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు 2 కాదు ఫాల్స్ కండిషన్ ఫెయిల్ అయింది. 2 ఈక్వల్ కదా. అదే 1 నాట్ ఈక్వల్ టు 2 ఇది ట్రూ కండిషన్. సో ఇప్పుడు మనకి ట్రూ ఆప్షన్ వచ్చింది. సో ఇలా బులియన్ కండిషన్స్ మనకి యూజ్ అవుతాయి, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇఫ్ కండిషన్ గురించి చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ చూసాం అండ్ అర్థమెటిక్ చూసాం కదా. ఇప్పుడు ఇఫ్ కండిషన్స్ చూద్దాం. నేను లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చుకున్నాను. లెట్ బి ఈక్వల్ టు 5. If A is less than B, if A is less than B, let ఏం కావాలి మనకి? A less than B అయితే కరెక్ట్ వాల్యూ అని పెడతాం. అదే ఫాల్స్ అయితే ఎల్స్. ఫాల్స్ అయితే ఏంటి? చూస్ అదర్ నెంబర్. సో ఇప్పుడు 2 5 తీసుకుంటే ఏంటి? కరెక్ట్ నెంబర్ వచ్చింది, ఎందుకంటే 2 లెస్ దానే కదా. అదే 8 తీసుకోండి, ఏమైంది? చూస్ అదర్ నెంబర్ అని వచ్చింది, ఫాల్స్ కాబట్టి. ఈ విధంగా మనం కండిషన్స్ చూస్ చేసుకోవచ్చు, ఇఫ్ కండిషన్ అనమాట. సో ఫస్ట్గా మనం ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఉండటం కోసం క్యాలిక్యులేటర్ యాప్ ఒకటి చూద్దాం. దానికి నేను ఫస్ట్ మనం ప్రాక్టికల్గా లైవ్గా బ్రౌజర్ నుంచి తెచ్చుకుందాం వాల్యూస్. ఓకేనా? సో దానికి నేను అరేంజ్ చేసుకుంటాను.
ఈ విధంగా మనం తీసుకున్నాం కదా, 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. ఏ వాల్యూ ఎంటర్ చేయడానికి, బి వాల్యూ ఎంటర్ చేయడానికి. అంటే కింద బటన్స్ తీసుకున్నాం. యాడ్, సబ్ట్రాక్షన్ ఇది. దీనికి ఇప్పుడు మనం మల్టిప్లికేషన్స్ యాడ్ చేయాలి యూజింగ్ జావాస్క్రిప్ట్. దానికి ఆ వచ్చే వాల్యూ ఇక్కడ రిజల్ట్స్లో రావాలి, అది ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకేనా. సో లెట్ మనం ఏంటంటే వేరియబుల్స్ని కాల్ చేసుకోవాలి కదా. సో లెట్ అని ఇచ్చుకుని లెట్ ఫస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, సో డాక్యుమెంట్ అంటే ఎంటైర్ డాక్యుమెంట్ అనమాట. ఇది ఉంది కదా, ఎంటైర్ డాక్యుమెంట్. ఏం కంగారు పడద్దు, డామ్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా వెళ్దాం దీని గురించి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి ఈ క్యూరియాసిటీ కోసం మీకు జావాస్క్రిప్ట్లో ఎలా చేయొచ్చు అన్ని ఇంకా ఫర్దర్గా వెళ్ళటం కోసం ఇలా రోజు ఒక అప్లికేషన్ కూడా డిజైన్ చేసుకుంటూ వెళ్దాం. సో డాక్యుమెంట్ డాట్, నేను ఆ ఇన్పుట్ని కాల్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏమి ఇచ్చుకున్నాం మనం ఇక్కడ, ఇన్పుట్ వాల్యూకి నంబర్ కదా, ఆ నంబర్ని ఇక్కడ ఇచ్చేది. నంబర్ సిమిలర్గా సెకండ్ వాల్యూకి num2. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని కాల్ చేసుకున్నాం. బట్ ఇవేంటి మనకి స్ట్రింగ్లో వస్తున్నాయా ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఇన్పుట్ కదా, ఇన్పుట్లో ఒకసారి చూద్దాం సేవ్ చేసి. ఇప్పుడు నేను ఇక్కడ సో ఇలా ఇచ్చుకున్నాం కదా. సో ఒక్కసారి చూద్దాం ఇన్స్పెక్ట్ చేసి. సో పెట్టినాను 4 5 ఎంటర్ చేశాను. బట్ ఇక్కడ ఏంటి కాల్ చేసుకున్నాం కదా, ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ. ఇక్కడ మనకు వేరియబుల్ ఆల్రెడీ వచ్చేసింది చూశారు కదా, దాన్ని కాల్ చేసాం. దాన్ని కాల్ చేస్తే ఏమొచ్చింది, ఇన్పుట్ వాల్యూ వచ్చింది. అదే ఇప్పుడు దాంట్లో ఉన్న వాల్యూ కావాలంటే ఫస్ట్ వాల్యూ డాట్ వాల్యూ, దాని ఒక వాల్యూ ఏమొచ్చింది 4. అది ఏ టైప్, టైప్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ డాట్ వాల్యూ ఏమొచ్చింది స్ట్రింగ్. బట్ మనకి నెంబర్ కావాలి. సో ఏం చేద్దాం, దానికి నెంబర్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ డాట్ వాల్యూ. ఇప్పుడు ఎలా వచ్చింది 4. దీని టైప్ ఆఫ్ చూద్దాం. టైప్ ఆఫ్ నెంబర్, దాంట్లో ఫస్ట్ వాల్యూ డాట్ వాల్యూ. ఏమొచ్చింది నెంబర్, ఇందాక వచ్చి స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ని నెంబర్ కింద మార్చుకోవాలంటే ఇలా చేసుకోవాలి. సో అదే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం మన దాంట్లో. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ వాల్యూస్ కదా వచ్చేది, దాన్ని నెంబర్ కింద మార్చుకోవాలి. బట్ ముందుగా ఏంటంటే మనకు అది ఎడిషనా సబ్ట్రాక్షన్ అని తెలియాలి. సో దానికోసం ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ యాడ్ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు నాకు ఒక ఈవెంట్ ట్రిగర్ అవ్వాలి, క్లిక్ అని. ఓకేనా. సో దానికి నేను ఈ బటన్స్ని కూడా కాల్ చేసుకుందాం బై ఐడి ద్వారా. ఎలా కాల్ చేసుకున్నాం అలా బటన్స్. సో లెట్ యాడ్ btn
get element by id. డాక్యుమెంట్ ఇచ్చుకోవాలిగా ఫస్ట్. డాక్యుమెంట్లో డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏమి ఇచ్చాము అక్కడ మనం? యాడ్ బీటీఎం. సిమిలర్గా 4కి అలానే ఇచ్చుకుందాం. సెకండ్ ఏంటి? సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ కదా. సో అలాగే ఇక్కడ కూడా ఐడి నేమ్స్ చేంజ్ చేసుకున్నాం. అదే ఇచ్చుకున్నాక ఇక్కడ ఇచ్చిన ఐడి నేమ్స్ ఇవ్వాలి. ఇప్పుడు వీటిని కూడా కాల్ చేసుకున్నాం. ఇప్పుడు నాకేం కావాలి? ఫస్ట్ యాడ్ బీటీఎన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ లిజనర్. ఏం కంగారు పడద్దు, ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఇది జస్ట్ మీకు అర్థమెటిక్లో ఈ ప్లస్ మైనస్ అంటే అందరు స్కిప్ చేసేస్తారు, బట్ అవి అక్కడ యూజ్ అవుతాయి. లాజికల్గా మనం ఏం చేయొచ్చు అనేది ఒక యాప్ అన్నమాట. క్లిక్ అయినప్పుడు నాకు ఒక ఫంక్షన్ ట్రిగర్ అవ్వదు. anonymous ఫంక్షన్ లెట్ సి అని ఇచ్చుకొని దానికి నేను ఆ రెండు యాడ్ చేసుకోండి. ఇది యాడ్ కదా, సబ్ట్రాక్షన్. సో మనం ఇందాక ఏమనుకున్నాం? స్ట్రింగ్ని నెంబర్కి మార్చుకోవాలి. సో దానికి ఏం చేసుకున్నాం? నెంబర్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ డాట్ వాల్యూ. సో దీంట్లో వాల్యూని కాల్ చేసుకున్నాం, దాన్ని నెంబర్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ప్లస్ నెంబర్ ఆఫ్ సెకండ్ వాల్యూ డాట్ వాల్యూ. ఈ వాల్యూ రెండింటిని ప్లస్ చేస్తాం. దీన్ని ఏం చేస్తున్నాం? మనకి రిజల్ట్ వచ్చింది చూసారు కదా, రిజల్ట్. దాన్ని కూడా మరి కాల్ చేసుకోవాలిగా, రిజల్ట్ అని. దానికి నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏమి ఇచ్చాము? రిజల్ట్స్. దాంట్లో ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు సి. ఈ సి యొక్క వాల్యూ దాంట్లో కూర్చోవాలి. అర్థమైందా? ఇది ఒక ఆపరేషన్కి చూద్దాం. సేవ్ చేశాను. సో ఇక నేను 4 and 2 ఇచ్చాను. యాడ్ క్లిక్ చేశాను. ఏమొచ్చింది? 6 వచ్చింది. చూసారు కదా. మీకు కొద్దిగా ప్యాడింగ్ తగ్గిస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇది బెటర్గా ఉంది. అండ్ లెఫ్ట్ రైట్ కూడా 10 పెట్టుకుందాం.
సో ఓకే 3 బటన్స్ అని ఒకసారి ఉంది, ఇది బెటర్. ఇప్పుడు నేను ఇక్కడ 8 9 యాడ్ కొడితే ఎంత వచ్చింది 17, చూసారు కదా. బట్ సబ్ట్రాక్షన్ కొడితే రావట్లేదు. ఇప్పుడు అన్నిటికి కూడా సిమిలర్గా యాడ్ చేద్దాం. ఇది యాడ్కి అప్లై చేసాము, దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి 3 టైమ్స్. అండ్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు సబ్ట్రాక్షన్ SUB, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ MUN, ఇక్కడ స్టార్, అండ్ ఇక్కడ డివిజన్, ఇక్కడ DIV. సేవ్ చేసాం కదా, ఒకసారి చూద్దామా. లైవ్లోకి వచ్చి ఇప్పుడు చిన్న నెంబర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమైంది. 2 + 4 6, సబ్ట్రాక్షన్ -2, 2లో నుంచి 4 తీసేస్తే -2, మల్టిప్లికేషన్ 8, డివిజన్ 0.5, 2/4 ఎంత ఎందుకని ఇలా. ఇప్పుడు 20 తీసుకుందాం, 20 తీసుకుంటే 5, 80, 480s, 420s 80 ఇలా, సబ్ట్రాక్షన్ 16, ఎడిషన్ 24. చూసారు కదా, ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ని రెడీ చేయొచ్చు. ఇది జస్ట్ బేసిక్, అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ట్రెండింగ్గా ఉంటుంది మొత్తం, ఓకేనా. లైవ్ ఇప్పుడు మనం పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకున్నాం, బయట తీసుకుని ఒక Pinterestలో అలానే ఒక ఏదైనా ఇమేజ్ తీసుకుని దాన్ని జావా స్క్రిప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, టెస్టిమోనియల్స్ కింద, స్లైడర్స్ కింద, అవన్నీ చూద్దాం. సో ఈ బేసిక్స్ కవర్ చేసుకుంటూ ముందుకు, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సీ యు నెక్స్ట్ వీడియో, బాయ్.